క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో లోక రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యంలో, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడని. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారినితో సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నీలో ఉన్నటువంటి రాతి గుండెను తొలగించి నీకు మాంసపు గుండెని ఇస్తారంటున్నాడు. ఇది ఈరోజు సైంటిఫికల్గా హార్ట్ ఆపరేషన్ అంటున్నారు. ఎవరిదైనా గుండె చెడిపోతే రక్తనాళాలన్నీ బిగబట్టుకొని రక్తం ప్రసరణ జరగనటువంటి పరిస్థితిలో ఈరోజు గుండె మార్పిడి అనేది ఆపరేషన్ ద్వారా చేస్తున్నారని. ఇంకా హృదయంలో ఏదన్నా బలహీనతలు ఉంటే మరి ఆపరేషన్ ద్వారా వాటిని క్లియర్ చేస్తూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు ఉదయకాల సమయంలో మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నీలో ఉన్నటువంటి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే రాతి గుండె దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, రాతి గుండె ఇతరులను ప్రేమించదు. ఆ బండలాంటి హృదయం ఏం చేస్తుందంటే ఇతరులతో సమాధానం ఉండకుండా చేస్తుంది. అలాగే శాంతికరంగా ఉండలేకుండా చేస్తుంది. ఇతరులను మనం క్షమించలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతాం. ఏ కారణాలు ఏదో ఒక కారణం పెట్టుకొని ఇతరులతో పగ పెంచుకునేటటువంటి హృదయమే ఈ రాతి హృదయము. ఈ బండ హృదయం అలాంటిది. అయితే నీలో ఉన్నటువంటి బండ హృదయం ఏదైతే నువ్వు దేవునితో ఐక్యత కలిగి ఉండకుండా చేస్తుందో, ఏదైతే ఇతరులతో సమాధానం పడకుండా చేస్తుందో, ఏదైతే నువ్వు ఇతరులతో ఐక్యత, సమాధానము, అలాగే సంతోషం, ఆనందంగా లేకుండా చేస్తుందో, ఆ బండలాంటి హృదయాన్ని, ఆ రాతి లాంటి హృదయాన్ని తొలగించి ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు, నీకు మాంసపు గుండెని నీకు పెడతాను. ఈ మాంసపు గుండె ఏం చేస్తుందంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లుగానే నీవు సహోదరులను ప్రేమిస్తావు, నీకు కంటికి కనిపించే వారిని నువ్వు ప్రేమిస్తావు, ఇతరులతో సమాధానంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అలాగే నువ్వు ఎవరినైనా క్షమించేస్తావు. నీ పట్ల ఎవరు ఎటువంటి అపరాధం చేసినా కూడా దేవుడు ఎలాగైతే మనుషులను క్షమించాడో అలాగే నువ్వు కూడా క్షమించి వారిని ప్రేమిస్తూ ఉంటావు అండి. అవునండి, ఈరోజు ఒకవేళ రాతి లాంటి హృదయం నీలో ఉన్నదైతే నీతో దేవుడు చెప్తున్నాను, నీలో ఉన్నటువంటి రాతి గుండెని తొలగించి మాంసపు గుండెని పెడతాను. ఈరోజు చాలా మంది, ఈవెన్ భార్య భర్తలు ఇద్దరు కూడా అండి, సమాధానం లేక, ఐక్యత లేక ఇద్దరు కొట్టుకొని ఈరోజు చూస్తే కోర్టుల చుట్టూ అనేక మంది భార్య భర్తలు విడాకుల కొరకు తిరుగుతున్నారు. ఎందుకంటే కారణం ఏంటంటే వారిద్దరిలో ఉన్నటువంటి ఆ యొక్క రాతి గుండె, మాంసపు గుండె. ఆ మాంసపు గుండెను దేవుడు ఎప్పుడైతే పెడతాడు, మీరు మారిపోవడానికి అవకాశం ఉంటుందండి. అవునండి, దేవుడు మాంసపు గుండెని నీకు ఇస్తే నువ్వు ఇతరులను ప్రేమిస్తావు, నీ యొక్క తల్లిదండ్రులను ప్రేమిస్తావు, గౌరవిస్తావు, నువ్వు ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తావు, నువ్వు అందరి పట్ల కూడా దేవుని యొక్క ప్రేమను కనపరుస్తావు, దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు కూడా కలిగి ఉండే ఇతరుల ద్వారా నువ్వు ఆనందంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ దేవునితో మనం చేస్తూ సమాధానంగా ఉండు, ఐక్యత కలిగి ఉండు, మాంసపు గుండెను నువ్వు కలిగి ఉన్నట్లుగా జీవించాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతుంది కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు కూడా ప్రార్థించండి. మీరు ప్రార్థించి ప్రార్థన పూర్వకంగా, ప్రభు నాకు మాంసపు గుండెనివ్వయ్యా, నేను ఇతరులను ప్రేమించలేకపోతున్నాను, ఇతరులతో సమాధాన పడలేకపోతున్నాను, మీరు దయచేసి నాకు సహాయం చేయండి. మీరు నాకు సహాయం చేయమని నువ్వు అడగగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కృపను చూపిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడండి. నీకు కావాల్సినటువంటి మాంసపు గుండెనిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాలలో, లేకపోతే నువ్వు చేసేటటువంటి చిన్న చిన్న వ్యాపారాలేమి, పెద్ద వ్యాపారాలేమి, ప్రయత్నాలేమి, వాటన్నిటిలో దేవుడు నీకు సహాయం చేస్తే నిన్ను అంచెలంచెలుగా గొప్ప చేయాలి అంటే నువ్వు మాంసపు గుండెను కలిగి ఉండాలి. అంటే మాంసపు గుండె ఉండేటటువంటి లక్షణాలు నీలో ఉండాలి. బండలాంటి హృదయం నీలో ఉంటే నువ్వు ఒకవేళ అభివృద్ధి చెందలేకపోవచ్చండి. రాతి హృదయంలో నుంచి నువ్వు బయటికి వచ్చి దేవుడిచ్చేటటువంటి మాంసపు గుండెను నువ్వు అలవాటు చేసుకొని దేవుడు చెప్పినట్లుగా నువ్వు విధేయత చూపించి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయనకి ఇష్టంగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు తప్పక మాంసపు గుండెను పొందుకున్నటువంటి వ్యక్తిగా జీవిస్తావు. తద్వారా మనుషులు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్ళను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితాల్లో మీరు నెరవేర్చండి. అవును తండ్రి, వారిలో ఉన్నటువంటి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.